టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వీళ్ళంతా ఉన్నత స్థాయి ఎగ్జామ్లు పాస్ అయిన వాళ్ళు కదా, ఎందుకు నోరు తెరవలేదు ఐఏఎస్ ఆఫీసర్స్ అని అడుగుతుంది. ఎందుకు గమ్ముగా ఉన్నారు? ఒక నాన్ ఐఏఎస్ వేసినప్పుడు మీరందరూ ఒకటైతే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బాగుండేది కదా. భక్తితో భయంతో మీరు స్వామివారికి సేవ చేసేవాళ్ళు కదా. ఈ తప్పు మీది కాదా అని మేము ఐఏఎస్ ఆఫీసర్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు నోరు తెరవలేదు? జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయమా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా స్ట్రీట్ హాకర్స్ అంటే ఇంగ్లీష్లో అంటాం, స్వామివారు మెట్టు మీద, గుళ్ళో, గుడి బయట చిరుచిన్నులు ఇవన్నీ అమ్మేవాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మీద మొత్తం పులివెందల నుంచి వైసీపీ నాయకులు తరపున ఈ అంగళ్ళు పెట్టుకొని ఒక్కొక్క అంగడి నుంచి 2000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు రోజు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. తిరుపతిలో ఉండే లోకల్ వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు అది కూడా వ్యాపారం చేసేస్తారా? ఇంకా తిరుమల తిరుపతి కొండ మీద తిరుమలలో ఇంకా హోటళ్ళ గురించి అసలు చెప్పనే బల్లే. సూపర్ బిగ్ మసాలా దోశ, మామూలు మసాలా దోశ పెడితే మేము తింటాంగా, సూపర్ స్పెషల్ మసాలా దోశ. జగన్మోహన్ రెడ్డి 90 mm దోశ ఏనికే 200 రూపాయలు, 175 రూపాయలు దోశ. పేదోడు వస్తే ఏం తింటాడ్రా? అందరు డబ్బులు ఉన్నోళ్ళు కాదురా మీలాగా, మాలాంటి పేదోళ్ళు కూడా ఉంటారా? మేము పోయినప్పుడు తిరుమలకు పోతే 10,000 12,000 రూపాయలు ఈరోజు కావాలా డబ్బులు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని హోటళ్ళు ఉన్నాయి, ఎవరికి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో తినచ్చు. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దోపిడీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ ఉంటుంది. తిరుమల దేవస్థానంని వైసీపీ దేవస్థానంగా మార్చిన ప్రతి అధికారి, నాయకుడు, లీడర్ మీద ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది. దీని మీద డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ధర్మారెడ్డిని రాజమండ్రి జైల్లో కటకటాల వెనక ఉంచే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈరోజు ప్రజలకు అందరికీ చెప్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామిని, ఆ గోవిందుని మోసం చేసినోడు చరిత్రలో బాగుపడలేదనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఆ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డికి తప్పితే ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి అడ్డంగా వెంకటేశ్వర స్వామి డబ్బులు ఈరోజు మీరు జీర్ణించుకుంటున్నారేమో, వచ్చే రోజుల్లో నరకం చూస్తారని కూడా నేను మనవి చేస్తున్నా. 5వ తేదీ బాబు గారు ప్రమాణ స్వీకారం, 7, 8, 9 ఏ డేట్ ఫిక్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి తిరుమల మీద పెట్టబోతున్నారు. ఈ దృష్టితో ప్రతి ఒక్కటి కూడా బయటకు తీస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ అందరికీ మేము చెప్పేది ఒకటే, దయచేసి కాగితాలు కాల్చాలా, లేకపోతే ల్యాప్టాప్లు ఇరేజ్ చేయాలా, రీఫార్మాట్ చేయాలా, సాక్ష్యాలు తారుమారు చేయాలనే ప్రయత్నాలు జరగచ్చు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే స్టాఫ్ కానీ, ఆఫీసర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఎనీ క్వశ్చన్స్? కొట్టాలని కూడా అన్నట్టున్నాడా?